అంటే ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామి కానీ ఎన్డీఏ కన్వీనర్ ఏం కాదు కదా కూర్చొని మాట్లాడడానికి. ఇక్కడ నీకు పొత్తు కావాలి. నువ్వు ఇక్కడ చంద్రబాబుతోనే మాట్లాడుతున్నావు కదా, రాష్ట్ర అధ్యక్షుడే కదా ఆయన, ఓ జాతీయ అధ్యక్షుడు అనుకుంటా, అచ్చెన్నాయుడుతో మాట్లాడలేదు నేను అంటాడేమో, ఇక అదంటే ఎవడేం చేయలేడు. కానీ ఇక్కడ జాతీయ పార్టీతో పొత్తు అప్పుడు ఏం చేయాలి నువ్వు? ముందు రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపాక వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళు, వాళ్ళు ఓకే అంటారు, వీళ్ళు మాట్లాడతారు. అసలు వీళ్ళతో నేను మాట్లాడిన పైన అన్నావు అనుకో, పైన వాళ్ళకి ఈయన అసలు లెక్కలోకి రాడు. ఎందుకని? ఏముందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళకి అడ్వాంటేజీ? తెలంగాణలో ఇచ్చారు, ఆయన ఓటు ఆయన తెచ్చుకోగలిగాడా? తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏమైనా ఓట్లు వేయించి పెట్టిందా? లేదు కదా. ఇంకా ఈయన వల్ల భారతీయ జనతా పార్టీ కొత్తగా ఒరిగేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఆయన నమ్మారు 2020 నుంచి, చివరికి వచ్చి ఆయన తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాడు. పోనీ తెలుగుదేశంతో నేను ఎట్టు వెళ్తున్నానని వాళ్ళ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకున్నాడా? లేదా వాళ్ళతో సంప్రదింపులు జరిపాడా? లేకుండా ఈందో నేనే అనౌన్స్ చేసేసాడు. అట్లాగే నియోజకవర్గాల్లో పోటీలకు కూడా ఈందో నేనే అనౌన్స్ చేసేస్తాడు. అంటే భారతీయ జనతా పార్టీ నా జేబులో సంస్థ అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు. వాళ్ళు అట్లా లేదు మాతో అని చెప్తున్నారు. పొత్తు ధర్మంలో చంద్రబాబుతో 10 సార్లు కూర్చున్నాడు, భారతీయ జనతా పార్టీతో ఒకసారి కూడా కూర్చోబోతే ఎట్లాగా నువ్వు? ధర్మం మిస్ అవ్వట్లేదా? పొత్తు ధర్మం